ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అక్కడ కూడా వచ్చి మీరు అన్ని అప్డేట్స్ తెలుసుకోవచ్చు. ఇక ఈరోజు ముందుగా కూడా జనవరి 2025 కొత్త సంవత్సరము 300 రూపాయల దర్శనం టికెట్, అలాగే వైకుంఠ ఏకాదశి దర్శనం టికెట్లు రూములకు సంబంధించి భక్తులు ఎందరో మనల్ని ప్రశ్న రూపంలో అడుగుతున్నారు. వారికి సమాధానంగా ఈ వీడియో కనుక మీరు పూర్తిగా చూసినట్లయితే మీకు ఒక క్లియర్ ఐడియా అయితే ఖచ్చితంగా వస్తుంది. ఫస్ట్ పాయింట్ ఏమిటంటే, జనవరి నెలకి సంబంధించి 2025 కొత్త సంవత్సరానికి సంబంధించి 300 రూపాయల దర్శన టికెట్లు అనేవి 2 విడతలుగా టీటీడీ వారు విడుదల చేస్తారు. మొట్టమొదటిది ఏమిటి అంటే, జనవరి 10 నుంచి 19వ తారీఖు వైకుంఠ ఏకాదశి. ఈ వైకుంఠ ఏకాదశి దర్శనం టికెట్లు మినహాయించి, అంటే జనవరి 1 నుంచి 9వ తారీఖు వరకు, అలాగే జనవరి 20 నుంచి 31వ తారీఖు వరకు వీటికి సంబంధించిన దర్శన టికెట్లు అనేవి మీ అందరికీ కూడా ఈ నెల అక్టోబర్ 24వ తారీఖున ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. అలాగే అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు మీ అందరికీ కూడా టీటీడీ యాజమాన్యం వారు ఈ జనవరి నెలకి సంబంధించి ఈ వైకుంఠ ఏకాదశి 10 రోజులు మినహాయించి మిగతా అన్ని తారీఖులకి రూములు విడుదల చేస్తారు. సో ఇది టికెట్లకు సంబంధించిన అప్డేటు. చాలామందికి మరొక ముఖ్యమైన విషయం తెలియకపోవచ్చు. డిసెంబర్ నెలాఖరు వరకు కూడా అన్ని రకాల దర్శన టికెట్లు రూములు అనేవి టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ విధానం ద్వారా అయితే బుకింగ్స్ అయిపోయినాయి. ఇక మీకు ఈ నెల అక్టోబర్లో 18వ తారీఖు నుంచి కూడా విడుదల అవుతున్నటువంటి ప్రతి రిలీజ్ కూడా టీటీడీకి సంబంధించి జనవరికి సంబంధించిందే ఉంటుంది. ఓకేనా? ఇక రెండో పాయింట్ ఏమిటి, ఈ జనవరి 10 నుంచి 19వ తారీఖు సంబంధించి వైకుంఠ ఏకాదశి దర్శన టికెట్లు అనేవి మీ అందరికీ కూడా 1 నెల ముందుగా విడుదల చేసే అవకాశం అయితే ఉన్నది. దానికి ముఖ్య కారణం ఏమిటి అంటేనండి, ప్రతి సంవత్సరం కూడా గత 3 సంవత్సరాల నుంచి మా ఎక్స్పీరియన్స్తో మేము చూస్తున్నట్లు 1 నెల ముందుగానే వాడు విడుదల చేయటం జరుగుతోంది. కాబట్టి ఇప్పుడు బ్రహ్మోత్సవాలు తిరుమల కొండపైన జరుగుతున్నాయి. కాబట్టి ఈ బ్రహ్మోత్సవాలు అయిపోయిన తర్వాత టీటీడీలో కొన్ని పాలక మండలి యొక్క మెంబర్స్, బోర్డు మెంబర్స్ మారే అవకాశం ఉన్నది. దీనికి సంబంధించి మన రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఈ కొత్త ప్రణాళిక మనకి జరగబోతుంది. కాబట్టి ఆ తర్వాత వీటికి సంబంధించిన అఫీషియల్ ప్రెస్ రిలీజ్ అయితే మనకు వస్తుంది. సో మీ అందరూ తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, జనవరి 10వ తారీఖున ఏకాదశి, 11న ద్వాదశి ఉంటుంది. కాబట్టి ఈ 10 రోజులు, అలాగే 12వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు ఎక్స్ట్రాగా మరొక 8 రోజులు వైకుంఠ ద్వార దర్శనము భక్తులకైతే టీటీడీ కల్పిస్తుంది. వీటికి సంబంధించిన దర్శన టికెట్లు అనేవి మీ అందరికీ కూడా డిసెంబర్ 24వ తారీఖు విడుదలయ్యే అవకాశం అయితే ఎక్కువగా ఉన్నది. దీనికి సంబంధించి అఫీషియల్ ప్రెస్ రిలీజ్ అనేది టీటీడీ వారు మరొక 15 రోజుల్లో మీకు ఇస్తారు. అప్పుడు మీ అందరికీ కూడా ఒక క్లియర్ కట్ ఐడియా అనేది వస్తుంది. అప్పుడు నేను ముందుగా మన ఛానల్ ద్వారా మీ అందరికీ పోస్ట్ చేయడం జరుగుతుంది. సో మీరందరూ తెలుసుకోవాల్సింది ఏమిటి, ఈ నెల విడుదలయ్యే అవకాశం అయితే ఈ 10 రోజులకి ఉండకపోవచ్చు, డిసెంబర్లో ఉండే అవకాశం ఉన్నది. దయచేసి ఈ విషయం మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. ఇది మన వీడియో ద్వారా మీ అందరికీ నేను వెల్లడించడం జరుగుతున్నది. ఓకేనా? సో ఇంకా వీటికి సంబంధించిన రూములు ఇవన్నీ కూడా, ఈ 10 రోజులకు సంబంధించిన రూములు అన్నీ కూడా అప్డేట్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్నది రాగానే మీ అందరికీ నేను చెప్తాను. సరేనా? ఇది ముఖ్యమైన సమాచారం, చాలామంది భక్తులకు అర్థం కావాలి. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఈ వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి ఎవరైతే టికెట్లు బుక్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు 4 ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. మొట్టమొదటిది, ఈ దర్శనానికి కేవలము, ఈ 10 రోజుల దర్శనానికి కేవలము 300 రూపాయల దర్శన టికెట్ ఉన్నవారు వెళ్ళవచ్చు. అలాగే శ్రీవాణి ట్రస్ట్కి బ్రేక్ దర్శనం టికెట్ల విధానం ద్వారా 10,000 రూపాయల డొనేషన్, సపరేట్గా 500 రూపాయలు పే చేసిన వారు మాత్రమే మీరు వెళ్ళగలరు. అలాగే మూడవది, ఎవరైతే 1,00,000 రూపాయల పైన డొనేషన్ పే చేస్తారో వారు మరలా వెళ్ళవచ్చు. 4వది, తిరుపతిలోని కౌంటర్లలో దాదాపు 10 చోట్ల టీటీడీ యాజమాన్యం వారు కౌంటర్లు ఓపెన్ చేసి భక్తులకి సర్వదర్శన టోకెన్లు అయితే ఇస్తారు. ఈ సర్వదర్శన టోకెన్లు ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్ళగలరు. టికెట్ లేకుండా ఈ వైకుంఠ ఏకాదశి 10 రోజులు తిరుమల కొండపైకి మీరు కాలు కూడా పెట్టలేరు. ఈ 10 రోజులు కూడా కనీసం సర్వదర్శనం టోకెన్ అన్న తిరుపతిలో తీసుకునే మీరు వెళ్ళగలరు.
దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవాల్సిందిగా నా చిన్న రిక్వెస్ట్. ఈ నలుగురు అంటే ఈ 4 పర్సన్స్, ఈ 4 రకాలుగా టికెట్ పొందిన వాళ్ళు మాత్రమే మీరు వెళ్ళగలరు. టికెట్ లేకుండా అయితే మీరు వైకుంఠ ఏకాదశి దర్శనం పొందలేరు. అర్థమవుతుంది కదండి. ఇక మీ అందరికీ ఈ వీడియో ద్వారా నేను మరలా మీకు ముఖ్యంగా చెప్పాలి అనుకుంటుంది ఏమిటి అంటే, ఏవైనా డౌట్ ఉంటే దీనికి సంబంధించి నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. అలాగే ఈ 10 రోజులు వైకుంఠ ఏకాదశికి సంబంధించి అడిషనల్గానే సర్వదర్శనం టోకెన్ రోజుకి 50,000 ఇచ్చే అవకాశం అయితే ఉన్నది. మామూలు రోజుల్లోనే మీకు 20 నుంచి 23,000 టోకెన్లు ఈ బ్రహ్మోత్సవాల సమయానికి ఇస్తున్నారు. ఆ పర్టికులర్ టైంలో అయితే దాదాపు 45 నుంచి 50,000 సర్వదర్శనం టోకెన్లు భక్తులకు ఇస్తారు. ఈ టోకెన్లు ఉన్నవారు మాత్రమే ఈ 10 రోజులు తిరుమల కొండపైన వెళ్ళగలరు. సో చాలా కాంపిటీషన్ ఉంటుంది ఈ టికెట్లు బుక్ చేసుకోవడానికి. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. మీ అందరికీ అర్థమైంది కదండి. సో ఈ వీడియో మీ అందరికీ ఒక ఐడియా కల్పించాను అని, ముందస్తుగా ఒక ఐడియా మీ అందరికీ నేను చెప్పానని భావిస్తూ, మీ అందరినీ అలర్ట్ చేయడానికి, కంగారు పడొద్దు అని చెప్పడానికే నేను ఈ స్పెషల్ వీడియో చేయడం జరిగింది. ఇది లేటెస్ట్ అప్డేట్ అనమాట. ఇంకొక అప్డేట్ ఏదైనా వస్తే మీ అందరికి నేను వెల్లడిస్తాను. సో ఈ వీడియో సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.